హాయ్ ఎవ్రీవన్. మనం సబ్జెక్ట్ నేర్చుకోలేకపోవడానికి పెద్ద కారణాలు ఏమీ అవసరం లేదు. చిన్న చిన్న కారణాలే. అవేంటంటే చాలా చిన్న విషయాలని బాగా అర్థం చేసుకోలేకపోవడమే పెద్ద కారణం. అంటే బేసిక్స్‌ని బాగా అర్థం చేసుకోలేకపోతే సబ్జెక్ట్ మనకి ఎప్పటికీ రాదు. అలాంటి ఒక చిన్న విషయాన్ని ఎన్‌సీఈఆర్‌టీలో ఒక లైన్‌ని నేను ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అది మీరు చాలా దగ్గరలో అబ్జర్వ్ చేస్తారు. ఆర్గానిక్‌లో అయితే చెప్పాలంటే ప్రతి ఫిజికల్ ప్రాపర్టీలో ఈ లైన్ అబ్జర్వ్ చేస్తారు. అదేంటంటే జనరలీ మాలిక్యులర్ మాస్ ఇంక్రీజెస్, బాయిలింగ్ పాయింట్ ఆల్సో ఇంక్రీజెస్. ఇది ఎందుకు ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బెలూన్ని ఊహించుకోండి. బెలూన్లో గ్యాస్ ఉంది. ఈ గ్యాస్ ఏమవుతుందన్న ర్యాండమ్గా మూవ్ అవుతుంది. అలాగే బెలూన్ లాగే ఒక మాలిక్యూల్ని ఊహించుకోండి. మాలిక్యూల్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి? ర్యాండమ్గా మూవ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మీకు సింపుల్గా అర్థం అవడానికి ఒక ఎనాలజీ ఇస్తాను. ఒక నలుగురు స్టూడెంట్స్ ఉన్నారనుకోండి. ఈ నలుగురు స్టూడెంట్ని మనం ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ ఇచ్చామనుకోండి, వాళ్ళలో డిస్టార్షన్ అంత ఈజీగా జరగదు, లేదా ఆ డిస్టార్షన్ అంత ఈజీగా మనం నోటీస్ చేయలేం. అదే ఒక 1000 మంది ఉన్నారనుకోండి, ఒక క్రౌడ్ ఉందనుకోండి, చిన్న డిస్టర్బెన్స్ ఇస్తే చాలు వాళ్ళందరూ ఈజీగా డిస్టర్బ్ అయిపోతారు, ఈజీగా డిస్టార్షన్ జరుగుతుంది. అలాగే మాలిక్యూల్లో కూడా తక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు డిస్టార్షన్ అంత ఈజీగా జరగదు. ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది? నోటీసబుల్ డిస్టార్షన్ ఈజీగా జరుగుతుంది. డిస్టార్షన్ అంటే ఏం లేదన్న ర్యాండమ్గా మూవ్ అవుతూ ఉంటాయి. ఇలా మూవ్ అవుతున్న ప్రాసెస్లో మాలిక్యూల్లో ఏం జరుగుతుందంటే, ఈ ఎలక్ట్రాన్స్ అన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒకవైపు మూవ్ అయ్యాయి అనుకోండి, అటువైపు పార్షియల్ నెగిటివ్ ఛార్జ్, ఇటువైపు పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ టెంపరీగా ఫామ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఒక మాలిక్యూల్లో డైపోల్ ఫామ్ అయింది. ఏమైందన్నా? ఒకవైపు పార్షియల్ నెగిటివ్ ఛార్జ్, ఒకవైపు పార్షియల్ పాజిటివ్ ఛార్జ్. ఈ మాలిక్యూల్ ఊరకనే ఉంటుందా? దీనిలో ఉన్న ఛార్జ్ని దీని పక్కనే ఉండే మాలిక్యూల్ పైన, అంటే నైబరింగ్ మాలిక్యూల్ పైన ఏం చేస్తుంది? ఈ ఛార్జ్ని ఇండ్యూస్ చేస్తుంది. ఇప్పుడు అందులో కూడా డైపోల్స్ ఫామ్ అయ్యాయి. ఫామ్ అయిన తర్వాత అదేం చేస్తుంది? దాని పక్కన ఉండే మాలిక్యూల్లో ఇండ్యూస్ చేస్తుంది. ఇప్పుడు ఇలా జరిగిన తర్వాత ఒక మాలిక్యూల్లో ఉన్న పార్షియల్ నెగిటివ్ ఛార్జ్, ఇంకొక మాలిక్యూల్లో ఉన్న పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ మధ్యలో అట్రాక్షన్ స్టార్ట్ అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ లండన్ ఆర్ డిస్పర్సన్ ఫోర్స్. అట్రాక్షన్ స్టార్ట్ అవ్వడం వల్ల వాటిని బ్రేక్ చేయడానికి నువ్వు ఎక్కువ హీట్ని ఇవ్వాలి. అందుకు బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజ్ అయిపోతుంది. ఇక్కడ ఇంకొక డౌట్ వస్తుంది. అదేంటి సార్, స్మాలర్ మాలిక్యూల్లో కూడా లండన్ ఫోర్సెస్ ఉంటాయి, పెద్ద మాలిక్యూల్లో కూడా లండన్ ఫోర్సెస్ ఉంటాయి, మరి ఎందుకు మాలిక్యులర్ మాస్ ఇంక్రీజ్ అయితే బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజ్ అవుతుంది అనే డౌట్ కూడా వస్తుంది. వెరీ సింపుల్ నన్ను. మాలిక్యూల్ పెద్దదిగా ఉంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటే డిస్టార్షన్ ఈజీగా జరుగుతుంది. ఇలా డిస్టార్షన్ ఈజీగా జరిగే ప్రాపర్టీనే పోలరైజబిలిటీ అంటాం. సో ఈ పోలరైజబిలిటీ వలన మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఛార్జ్ ఎక్కువ వస్తుంది. ఛార్జ్ ఎక్కువ రావడం వల్ల వాటి మధ్యలో అట్రాక్టివ్ ఫోర్సెస్ కూడా స్ట్రాంగ్ ఉంటాయి. ఎంత స్ట్రాంగ్ ఫోర్సెస్ ఉంటే వాటిని బ్రేక్ చేయడానికి కూడా ఏమవుతుంది? అంత ఎక్కువ హీట్ ఇవ్వాల్సి వస్తుంది. దానివల్ల బాయిలింగ్ పాయింట్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. దీనిని క్లియర్గా అర్థం అవడానికి ఇమేజ్ చూడండి ఒకసారి. మాలిక్యులర్ మాస్ ఇంక్రీజ్ అవుతుంది. మాలిక్యులర్ మాస్ ఇంక్రీజ్ అవడం వల్ల చూడండి, మాలిక్యులర్ మాస్ ఇంక్రీజ్ అవడం వల్ల లార్జ్ ఎలక్ట్రాన్ క్లౌడ్ స్టార్ట్ అవుతుంది. లార్జ్ ఎలక్ట్రాన్ క్లౌడ్, ఆ ఎలక్ట్రాన్ క్లౌడ్ మూవ్ అవుతుంది. ఇలా మూవ్ అవుతూ ఉండడం వల్ల ఎలక్ట్రాన్స్ అన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇటువైపు మూవ్ అయ్యాయి అనుకోండి. ఇక్కడ పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ చూస్తున్నాం, ఇక్కడ పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ చూస్తున్నాం. చూడండి ఒకసారి, పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ చూస్తున్నాం, ఇక్కడ పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ చూస్తున్నాం. అంటే మాలిక్యూల్లో ఇప్పుడు ఛార్జెస్ జనరేట్ అయినాయి. సో టెంపరీ డైపోల్స్ ఫామ్ అయిన తరువాత ఇక్కడ చూడండి, ఒక మాలిక్యూల్లో టెంపరీ డైపోల్స్ ఫామ్ అయ్యాయి. ఒకవైపు పార్షియల్ నెగిటివ్ ఛార్జ్, ఒకవైపు పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ ఫామ్ అయింది. అయిన తర్వాత ఈ మాలిక్యూల్ ఏం చేసిందన్న, పక్క మాలిక్యూల్లో ఛార్జ్ ఇండ్యూస్ చేసింది. ఇక్కడ చూడండి, ఇది దీనిలో ఇండ్యూస్ చేసింది. వీటిని నైబరింగ్ మాలిక్యూల్స్ అంటాం. ఈ మాలిక్యూల్ ఈ మాలిక్యూల్లో, ఈ మాలిక్యూల్ ఈ మాలిక్యూల్లో అండ్ సో ఆన్ అలా ఇండ్యూస్ చేస్తూ ఉంటుంది. ఇండ్యూస్ చేయడం వల్ల ఏమైందో చూడండి, ఇక్కడున్న పాజిటివ్ ఛార్జ్ కి ఇక్కడున్న నెగిటివ్ ఛార్జ్ కి మధ్యలో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ స్టార్ట్ అయింది. దీన్ని లండన్ డిస్పర్సన్ ఫోర్సెస్ అంటాం. చూడండి ఇలా స్మాలర్ మాలిక్యూల్ నుంచి నేను అలా హయ్యర్ మాలిక్యూల్కి వచ్చాను. అలా మాలిక్యూల్స్ మధ్యలో ఎప్పుడైతే ఫోర్స్ స్టార్ట్ అవుతుందో అన్ని మాలిక్యూల్స్ మధ్యలో స్ట్రాంగ్ ఫోర్స్ స్టార్ట్ అయిన తర్వాత వాటిని బ్రేక్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఎక్కువ హీట్ని సప్లై చేయాలి. అందుకు బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజ్ అవుతుంది. చాలా సింపుల్ నాన్న. మాలిక్యులర్ మాస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అవుతాయి. వాటి యొక్క డిస్టార్షన్ ఎక్కువ అవుతుంది, అంటే పోలరైజబిలిటీ జరుగుతుంది. పార్షియల్ చార్జెస్ అంటే టెంపరీ చార్జెస్ ఫామ్ అవుతాయి. పార్షియల్ నెగిటివ్ ఛార్జ్, పార్షియల్ పాజిటివ్ ఛార్జ్, వాటి మధ్యలో మాలిక్యులర్ ఫోర్సెస్, ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ స్ట్రాంగ్ అవుతాయి. అప్పుడు బ్రేక్ చేయడం కష్టం అవుతుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. థ్యాంక్ యూ.